ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామం. దత్త అవధూత శ్రీ గోపాల్ బాబా గారి గురించి నాకు తెలిసిన కొద్ది విషయములు మాత్రం ఇప్పుడు స్మరించుకుందాం. వీరు శరీరంతో ఉండగా దర్శించుకున్న ధన్యజీవుల్లో నేను ఒకరిని. వీరి చరిత్ర వ్రాసారని తెలిసింది కానీ ఇంకా బాబాగారి అనుమతి లేక మనకి లభించలేదు. వీరు మొట్టమొదటిసారిగా 1989లో విజయనగరం రైల్వే స్టేషన్ ఆవరణలో కనిపించారు. అప్పుడు వీరు పూర్తిగా దిగంబర స్థితిలో ఉన్నారు మరియు హెయిర్ అంతా కింద వరకు పెరిగి ఉంది. నెయిల్స్ కూడా బాగా పెరిగి ఉన్నాయి. అప్పుడు చూసిన వాళ్లకు అవధూత స్థితి అని అంటే ఏమిటో తెలిసిన వాళ్లకు వీరు సమాధి నుంచి వచ్చినట్టుగా అనిపించింది. వారి జన్మ వివరములు కానీ పుట్టిన ప్రదేశం కానీ ఎవరికీ తెలియదు. వీరు శ్రీ గజానన్ మహారాజుకు మరో రూపం అంటారు. కొందరు గజానన్ మహారాజే వచ్చారని అంటారు. 1989లో వీరి విశాఖపట్నంలో ఆరిఫ్ అనే ఒక డివోటీ ఇంట్లో చాలా కాలం ఉన్నారు. ఎంతోమంది భక్తులు వచ్చి దర్శించుకుండేవారు, అందరినీ అనుగ్రహిస్తూ ఉండేవారు. తర్వాత వీరు నర్సీపట్నం పాకల్పాటి గురువుగారి ఆశ్రమంలో ఉన్నారు. మొదట వీరిని చూసిన ఆశ్రమవాసులు వీరిని పిచ్చివానిగా భావించి లోపలికి రానివ్వలేదు. తర్వాత వీరి డివైనిటీ, వీరి తపస్సు చూసిన తర్వాత వీరి దైవత్వాన్ని గుర్తించారు. బాబాగారు ఆశ్రమంలో ఉన్నారు. వీరు నాంపల్లి బాబాగారి ఆశ్రమంలో కూడా ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. తర్వాత ఇంకా కొన్ని ఆశ్రమంలో ఉన్నట్టు భక్తులు అనుగ్రహించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో శ్రీ గోపాల్ బాబా గారు 2008లో పిఠాపురం బైపాస్ రోడ్డు వెంట వెళ్తూ ఉన్నప్పుడు బాబాగారు ఆశ్రమం ఇప్పుడు ఉన్న బాబాగారు ఆశ్రమం ఉన్న ప్రదేశంలో బాబాగారు అక్కడ ఆగారు. ఇప్పుడు ఆశ్రమం ఉన్న ప్రదేశంలో అక్కడ ఆశ్రమం నిర్మించమని చెప్పారు. ఆ రోజు విజయదశమి. బాబాగారు ఇక్కడ విజయం చేయటానికి కారణం ఏమిటంటే వీరు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారే. దీనికి ఒక మైథలాజికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు వారి మాతామహులైన శ్రీ బాపనాచార్యులు వారి 33వ తరములో విశ్వకుండలి జాగృతి పిఠాపురం నుంచి మొదలవుతుందని, ఆ కార్య నిర్వహణకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారే తమ జన్మస్థానమునకు సమీపంలో ఆవిర్భవించబోతున్నట్టు చెబుతారు. 2001లో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం వెలుగులోకి వచ్చింది. తర్వాత విశ్వకుండలి జాగృతి నిమిత్తం శ్రీ బాబాగారు 2015 వరకు ఇక్కడ విజయం చేశారు. బాబాగారు వారి సన్నిధికి వచ్చిన భక్తులకు, వారు అనుగ్రహించదలిచిన భక్తులకు వారి వేణుముద్రలు మరియు వారి సంతకములు చేసిన కాగితములు, పుస్తకములు, డాక్యుమెంట్లు మొదలైనవి భక్తులకు ఇస్తూ ఉండేవారు. ఓం నారాయణ ఆది నారాయణ.